సాధారణంగా కార్పొరేట్ శక్తులతో తలపడాలంటే ఎవరైనా వెనుకాడుతారు. కానీ తమ ముందున్నది లాభాపేక్ష కలిగిన కంపెనీలు కాదు. పసిబిడ్డల ఆరోగ్యమని నమ్మిన ఒక వైద్యురాలు 8 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఆమె హైదరాబాద్కు చెందిన ప్రముఖ పిడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్. మార్కెట్లో ఓఆర్ఎస్ పేరుతో విక్రయిస్తున్న అనేక పానీయాలు కేవలం చక్కెర నీళ్లని, అవి WHO ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆమె గుర్తించారు. తప్పుదోవ పట్టించే ఈ లేబులింగ్ వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిశువులకు సరైన వైద్యం అందడం లేదని ఆమె గలమెత్తారు. సోషల్ మీడియా అవగాహన నుంచి హైకోర్టు పిల్ దాఖలు చేసే వరకు ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె పోరాటం ఫలితంగానే FSSAI కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ కంపెనీ పడితే అది ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడకూడదని, ఒకవేళ వాడితే అది WHO ఫార్ములా కాదు అని స్పష్టంగా ముద్రించాలని నిబంధన తెచ్చింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని జీర్ణించుకోలేని కొన్ని ఫార్మా కంపెనీలు ఆమెకు లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తున్నాయి. అయితే ఈ అన్యాయాన్ని దేశవ్యాప్త వైద్య సంఘాలు ముక్త ఖండంతో ఖండిస్తున్నాయి. ఒక వైద్యురాలిగా రోగుల భద్రత కోసం మాట్లాడడం ఆమె బాధ్యత. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. ఫైమా మద్దతుగా నిలిచింది. HRDA, జుడా, తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు శివరంజని పూర్తి మద్దతు ప్రకటించాయి. వెంటనే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమని హెచ్చరించాయి. నిజాయితీతో చేసే పోరాటం ఎప్పుడూ ఒంటరిది కాదు. డాక్టర్ శివరంజని సంతోష్ సాధించిన విజయం కేవలం ఆమెది మాత్రమే. దేశంలోని కోట్లాది మంది తల్లుల నమ్మకానిది, పసిబిడ్డల ఆరోగ్యానిది. కార్పొరేట్ శక్తుల బెదిరింపులకు లొంగని ఆమె ధైర్యం సమాజానికి గొప్ప స్ఫూర్తి.